చేస్తున్నాను. మేడ్చల్ జిల్లా ఔషియాపూర్ అరోరా కళాశాల యాజమాన్యం తీరుకు నిరసనగా విద్యార్థులు రోడ్డెక్కారు. అటెండెన్స్ సాకుతో విద్యార్థులను డిటైన్ చేయడంతో కళాశాల యాజమాన్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిటైన్ అయినటువంటి విద్యార్థులను తక్షణమే ప్రమోట్ చేయాలని కళాశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ 80 మంది విద్యార్థులను యాజమాన్యం డిటైన్ చేసిందని మండిపడ్డారు. విద్యార్థుల నిరసనతో ఔషాపూర్ అరోరా కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులతో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాకేష్ బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తించారు వైస్ ప్రిన్సిపాల్ రాకేష్. వన్ డేలో 10% ఏంది మేడం? మీరు ఒక్కసారి రిక్వెస్ట్ చేయండి. క్లాస్ చెకింగ్ ఉంటుంది, ప్రింటింగ్ మిస్టేక్ ఏం ఉండదు అసలు ఉండదు. వన్ డేలో 10% ఎట్లా తగ్గుతుంది మేడం? డిసెంబర్ 1 రోజు 64.9 73 ఉంది మేడం. సార్ కొత్తగా ఏమి సార్? ఫోన్ ఎందుకు లాగారు చెప్పండి, చెప్పండి మేడం. ఫోన్ ఎందుకు లాగారు? మాది ఫోన్ ఎందుకు లాగారండి? చెప్పండి చెప్పండి మేడం. సార్ 65 బిలో ఉంటే డిటైన్ అన్నారు సార్. కాకపోతే దాదాపు ఈ కాలేజ్ 2003 నుంచో 2010 నుంచో నడుస్తుంది సార్. అప్పటి నుంచి వెళ్ళి 10 ఉన్నా 20 ఉన్నా 30 ఉన్నా కండోనేషన్ అని కట్టించుకున్నారు సార్. సార్ ఈసారి మాత్రం ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ మీరు డిటైన్ అని చెప్పి సార్. అది ఎప్పుడు చెప్పాలంటే నిన్న కాక మొన్న ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టారు సార్. మాకు ఏ మాత్రం చెప్పలే, ఎట్లాంటి ప్రూఫ్ చూపెట్టే. ఇక మీరు డిటైన్ అని చెప్పలే, మీకు హాల్ టికెట్స్ రాలేదని చెప్పి ఎట్లాంటి విషయం మాకు చెప్పలేదు సార్. సార్ మేము సార్ మా పేరెంట్స్ వచ్చినా వాళ్ళు వచ్చినా సరే, పేరెంట్స్ మేము కాకపోయినా మా తప్పు ఉన్నది కావచ్చు, మేము రాలేదు కావచ్చు. ఇప్పుడు ఎవరిని ఏమన్నా అడిగినా మీరు డైలీ కాలేజ్ రాలేదు అది అని ఉంటుంది సార్. కాకపోతే ఒక 15 days ముందు వీళ్ళకి ఇంత అటెండెన్స్ చూసుకొని కైనా ఉండాలి కదా సార్. మాకు 2 సార్లు పంపించిండు, అది కూడా ఒకసారి మిడ్ 1కి మిడ్ 2కి. ఇంత అటెండెన్స్ ఉంది, ఇంత షార్టేజ్ అయిందని చెప్తే మేము వచ్చేటోళ్ళం సార్. సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు సార్, వాడికి 64.9 ఉంది, వాడికి 0.1 తోటి తీసేస్తారా సార్? వాడికి 73% ఉంది సార్. డిసెంబర్ ఫస్ట్ రోజు 73% ఉంది. వాడు డైలీ వచ్చిండు. ఒక్కరోజు ఏదో లీవ్ ఏం లీవో మనకు తెలియదు, పర్సనల్ లీవ్ తోటి ఒక్కరోజు లీవ్. మేడం అడిగితే ఒకటే రోజులో 10% తగ్గిందంటే అది ఏ ప్రకారం న్యాయం సార్? అది ఇంతకుముందు చెప్పిన అబ్బాయి సగం చెప్పేసిండు. అందులో మెడికల్ సర్టిఫికేట్ గురించి మేము మిడ్ 2కి ముందుకే మాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు. మేము మిడ్ 2కి ముందుకే హెచ్ఓడి పర్మిషన్, మాకు ఇన్ఛార్జ్ పర్మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి అడిగితే ఏదన్నా మిడ్ 2 ముందుకే చెప్పాలన్నారు. మేము మిడ్ 2 ముందు ఆల్రెడీ అంతా చెప్పేసినాము. ఆయన కూడా మాకు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వకుండా ఇప్పుడు దగ్గరికి వెళ్ళి విత్ పేరెంట్స్తో వెళ్ళి కూడా రిపోర్ట్స్ చూపిస్తుంటే మాకు ఇప్పుడు చెప్పొద్దు అని మాట్లాడుతున్నారు. మాకు ఇదేం న్యాయం సార్? కొంచెం న్యాయం చేయండి. అసలు మెడికల్ సర్టిఫికేట్ గురించి అయినా మేము అదొకటి పెట్టుకొని ఇంటి దగ్గర లీవ్ తీసుకొని ఉన్నాం, కనీసం దాని గురించి అని చెప్పాలి కదా సార్.